కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాగా మెస్సీ గోట్ ఇండియా టూర్ పేరుతో మెస్సీ భారత్లో పర్యటించబోతున్నారు. ఈ టూర్లో భాగంగా ఆయన రేపు హైదరాబాద్కు రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ టూర్లో భాగంగా ఆయన రేపు హైదరాబాద్కు రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మెస్సీ అక్కడి నుంచే బయలుదేరి ఫల్క్నామా ప్యాలెస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత ఉప్పల స్టేడియంలో మెస్సీ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ టీంకు మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా జరగబోతుంది. అయితే మెస్సీ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు రేపు రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు అని కూడా ప్రచురించారు. మరి ఇంటర్నేషనల్ ప్లేయర్ మెస్సీ మరి ఫుట్బాల్లో ఎంత చరిత్ర సృష్టించాడో తెలుసు. ఆయన భారతదేశ రాక అనేది కూడా మరి ఒక రకంగా భారతదేశానికి మంచి శుభ పరిణామం అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం క్రికెట్తో ఊగిపోతున్న వేళ ఫుట్బాల్ను కూడా మరింత ఆల్రెడీ ఫుట్బాల్ భారత్ ఆడుతుంది, మరింత చేరువ చేయడానికి, భారత ప్రజలను చేరువ చేయడానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనేక క్రీడల్లో ముందుకు తీసుకెళ్తానికి సీఎం రేవంత్ రెడ్డి పడుతున్న తపన మనందరికీ కూడా కనబడుతుంది. మరి రానున్న రోజుల్లో క్రీడాకారులు అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, మరి ఫుట్బాల్ ఆటను కూడా నేర్చుకుని రేపొద్దున భారతదేశంలో రానున్న సంవత్సరాల్లో మరి ఫుట్బాల్లో కూడా మంచి పేరు సంపాదించడానికి, అందున తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులు ఫుట్బాల్ వైపు అడుగులు వేయడానికి రేవంత్ రెడ్డిని ఫాలో అయ్యేవాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి గారిని తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, రానున్న రోజుల్లో మరి ఫుట్బాల్ కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో అంకురార్పణ చేశారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకేం ప్రచురించారో చూద్దాం. ఇక సిల్వర్ సరికొత్త రికార్డు, 2 లక్షలు దాటేసిన కిలో వెండి ధర అంట. మరి బంగారం ధర భగభగా మండిపోతుంది, వెండి ధర కూడా మరి అదేవిధంగా మండిపోతే సామాన్యుల పరిస్థితి, మధ్యతరగతుల పరిస్థితి ఏంటని మనం అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి. ఇక అఖండ 2పై పొరపాటు చేశాం, ఇకపై టికెట్లు రేట్లు పెంచాం, బడా ప్రొడ్యూసర్లకు మంత్రి కోమటిరెడ్డి షాక్, నిర్మాతలు దర్శకులు మా వద్దకు రావద్దు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారంట. ఇక సర్పంచ్ ఫలితాలపై సీఎం హ్యాపీ, 60% పైగా కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు, 14న ఢిల్లీలో మహాధర్నా అని కూడా ప్రచురించారు. ఇక మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని కూడా మరి ప్రచురించారు. ఇక మండల పరిషత్ పండుగ, మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 లేదా 27 షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. పంచాయతీ విజయాలతో సర్కార్ మంచి జోష్లో ఉందని కూడా ఇక ప్రచురించారు. ఇక చింతూరు ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగిందని, అదేవిధంగా ఏదో ఒక రోజు నేను సీఎం అవుతానంటూ మరి కల్వకుంట్ల కవిత నిన్న చేసిన కమెంట్ల గురించి కూడా ప్రచురించారు. కృష్ణారావు కాదు వెనుకున్న గుంటనక్కను వదిలిపెట్ట, బీఆర్ఎస్ నేతల అవినీతిని చిట్టా నేను ఇంకా విప్పలేదు, ఇంటి అల్లుడిని చూడకుండా నా భర్త ఫోన్ ట్యాప్ చేయించారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మీడియా సమావేశంలో కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి వీటి గురించి ఒక్కసారి మనం చూద్దాం. ఇవి 2వ పేజీలో ఉన్నాయి, అయితే చదువుదాం. ఇక మెస్సీ రేవంత్ ఫుట్బాల్పై దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చ జరిగింది. భారతదేశ చరిత్రలో ఇలా ఆడిన తొలి సీఎం రేవంత్ రెడ్డి. ఆన్లైన్లో హాట్ కేకుల్లో అమ్ముడైన మ్యాచ్ టికెట్లు, లైవ్ టెలికాస్ట్ కానున్నాయి మ్యాచ్లు, 34 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, స్టేడియం వద్ద 3000 మంది పోలీసులతో భద్రత, గ్రీన్ ఛానల్ ద్వారా స్టేడియంకు చేరుకోనున్న మెస్సీ. ఇది ఒక్కసారి చదువుదాం. భారతదేశ చరిత్రలో మరెవరూ చేయని సాహసించని కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూనుకున్నారు. ఇప్పుడు దేశమంతా ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో తెలంగాణ సీఎం పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫుట్బాల్ మ్యాచ్ టికెట్లు కూడా హాట్ కేకుల్లో అమ్ముడైపోయాయి. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ను చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం హైదరాబాద్ వస్తుండగా అనేక మంది రాజకీయ దిగ్గజాలు ఈ మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్నారు. భారతదేశంలో మ్యాచ్ సంచలన ఆసక్తి కలిగిస్తుంది. ఈ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. పాసులు లేని వారెవరిని స్టేడియం పరిసర ప్రాంతాల్లోకి అనుమతించకుండా పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఇది మాత్రం నిజంగా ఒక హైలైట్గా మనం అభివర్ణించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మరి ఆటలపై ఉన్న మక్కువ, మరి క్రీడాకారులని ఏ విధంగా ప్రోద్బలంగా చేస్తున్నారో దీని ఒక మచ్చుతనంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక
మండల పరిషత్ పండుగ మనందరికీ తెలుసు. మరి మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. ఈ నెల 23న 27న షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. పంచాయతీ విజయాలతో సర్కార్ మంచి జోష్లో అయితే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయాలతో కాంగ్రెస్ సర్కార్ ఫుల్ జోష్లో ఉంది. ఇదే ఊపులో మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. స్థానిక